హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విరాట్స్ కిచెన్ క్రాఫ్ట్స్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకొని ఓపెన్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. దానిలో ఒక చిటికెడు వంట సోడాను వేసుకొని నెక్స్ట్ దానిలో కాచి పెట్టుకున్న టీ గ్లాస్ పాలని టీ గ్లాస్ నీళ్ళని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఆ పిండిని మొత్తం మంచిగా కలిపి పెట్టుకోవాలి. దానిలోనే 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మరోసారి కలిపి పెట్టుకోండి. తర్వాత దాని మీద ఒక కాటన్ క్లాత్ వేసి 10 నిమిషాలు ఉంచుకోవాలండి. ఆ లోపు గులాబ్ జామున్ కావాల్సిన పాకం అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని 1 కప్పు పిండికి 2 కప్పుల పంచదారని 2.5 కప్పుల వాటర్ని తీసుకోవాలి. షుగర్ సిరప్ అంతా బాగా మరిగేటప్పుడు కొంచెం యాలకుల పొడి అయితే వేసుకోవాలి. ఇక్కడైతే వేయలేదండి, మా బాబు తినడని చెప్పి. 2 నిమిషాలు ఆగి చూస్తే చేతితో కొంచెం పట్టుకొని చూసి జిగడగా అనిపిస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగా కలిపెట్టిన పిండిని అంతా కూడా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. పైన వీడియోలో కనిపిస్తుంది కదండి, అలాగా. లోపు ఆయిల్ కూడా హీట్ అయిపోయిద్దండి. ఈ బాల్స్ అన్నిటిని కొంచెం కొంచెంగా దాంట్లో వేసుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా స్లోగా కాల్చుకోవాలండి. మంచిగా బాల్స్ అన్నీ కాల్చుకొని ఒక బౌల్లో వేసుకోవాలి.
కాల్చుకున్న బాల్స్ అన్నిటిని పంచదార పాకంలో వేసుకోవాలండి. పంచదార పాకం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. అప్పుడే బాల్స్ అన్నీ మెత్తగా అవుతాయి, లేకపోతే గట్టిగా ఉండిపోతాయండి. ఒకవేళ పంచదార పాకం వేడిగా లేకపోతే మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి కొంచెం హీట్ చేసుకొని నెక్స్ట్ బాల్స్ వేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్ అయిన గులాబ్ జామున్ రెడీ. మా బాబాయ్ అయితే నేను ఎప్పుడు ఇస్తానని వెయిట్ చేస్తున్నాడండి. వాడికి ఒక బౌల్లో వేసిస్తే చాలా క్యూట్గా ఎంజాయ్ చేస్తూ తినేస్తున్నాడండి. ఎలా ఉన్నాయి నాన్న అడిగితే సూపర్ మా అని చెప్తున్నాడు. మీరు కూడా చూసేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.